మేడే స్ఫూర్తితో కార్మిక హక్కుల రక్షణ కోసం ఉద్యమానికి కార్మిక వర్గం సిద్ధం కావాలని, అందుకు మే 20న అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. మేడే సందర్భంగా గురువారం దొండపర్తి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ వద్ద నుండి అశీలమెట్ట వరకు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ ప్రదర్శనలో నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ, గత 140 ఏళ్ల క్రితం 8 గంటల పని దినం కోసం చికాగో నగరంలో కార్మిక వర్గం చేసిన విరోచిత పోరాటంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి 8 గంటల పని దినాన్ని సాధించి పెట్టినట్లు తెలిపారు. మేడే చరిత్రను కార్మికులు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం 139వ మే దినోత్సవాన్ని జరుపుకుంటుంది. బానిసల్లాగా పనిచేసే కాలంలో కార్మిక వర్గం తిరుగుబాటు చేసి 8 గంటల పని సాధించుకోవడం జరిగింది. 8 గంటల పని, 8 గంటల విశ్రాంతి, 8 గంటల దినచర్య అనేది సైన్స్, విజ్ఞానం. మనిషిగా బతకాలంటే 8 గంటల కంటే పని చేయించకూడదు. కానీ ఈరోజు పెట్టుబడిదారులు 90 గంటలు వారానికి పని చేయాలని, రోజుకు 15 గంటలు పని చేయాలని, తక్కువ జీతం ఇస్తే ఎక్కువ గంటలు పని చేయించుకోవాలనే సిద్ధాంతం చేస్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. టెక్నాలజీ, సాంకేతిక నైపుణ్యం పెరిగింది, ఉత్పత్తి బ్రహ్మాండంగా అవుతుంది, పెట్టుబడిదారులకు లాభాలు విపరీతంగా వస్తున్నాయి. కానీ కార్మిక వర్గానికి అతి తక్కువ జీతాలతో అతి ఎక్కువ పని చేయించుకునేటువంటి దుర్మార్గమైనటువంటి పని ఈ మేడే నాడు దేశవ్యాప్తంగా నిరసిస్తున్నాం. ఉన్న కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా మే 20వ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరగబోతా ఉంది. మొత్తం దేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియా 6 లక్షల మంది పర్మనెంట్ ఉద్యోగులతో సహా ఆగిపోతా ఉన్నారు. అలాగే దేశంలో ఉన్న స్టీల్ ప్లాంట్లు, విద్యుత్ రంగం మొత్తం ఆగిపోతుంది. అలాగే స్టీల్ ప్లాంట్లు ఆగిపోతాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ లో పూర్తి సమ్మె జరుగుతుంది. దేశవ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులు, అసంఘటిత కార్మికులు, అలాగే స్కీమ్ కార్మికులు, అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన కార్మికులతో సహా వాళ్ళని అసలు లేబర్ కోడ్ లో కార్మికులుగానే గుర్తించలేదు. వాళ్ళకి దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐతో సహా అన్ని రకాల కార్మికులకి పోతాయి. అన్నింటికంటే పోట్లాడే ఈ హక్కులన్నీ సాధించుకున్నాం. ఉన్న హక్కులన్నీ కూడా ఈరోజు నిలబెట్టుకోవాలంటే సమ్మె హక్కు అనేది ముఖ్యం. సమ్మె హక్కు కూడా లేకుండా చేయాలని ప్రభుత్వం లేబర్ కోడ్లు తెచ్చింది. వీటిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దేశవ్యాప్తంగా మే 20వ తేదీ సమ్మె జరుగుతుంది. తర్వాత లేబర్ కోడ్లు విరమించుకునేదాకా కూడా ఈ పోరాటం అనేటువంటిది